నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చాలు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అనే మాట. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన మాట, మంచి మాట. దేవుని వాక్యములో ఉన్న మాటలన్నీ మంచి మాటలే. దేవుని నోటి మాటలు, దేవుడు పలికే మాటలవి. కాబట్టి ఈ లోకములో మనుషులందరికంటే కూడా దేవుని నోటి మాట శ్రేష్టమైనది, మంచిది, మనకు మేలు చేస్తుంది, జీవాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆయుష్కాలాన్ని పొడిగిస్తుంది, ఒక నూతన బలాన్ని, ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని, ఆదరణ అనుగ్రహిస్తుంది. మన అవసరతలో దేవుని మాట మనల్ని ఆదుకుంటుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, చక్కని మాట. అదేమిటంటే, ఆయన నీ త్రోవలను సరళము చేయును. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ త్రోవలు సరళము కావాలి, నీ పనులు సరళం కావాలి, నీ మార్గాలు సరళము కావాలి, నీ ఆలోచనలు సరళము కావాలి. మరి నూతన సంవత్సరములో మనమున్నాం. జనవరి మాసము కూడా దాటుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి ఈ నూతన సంవత్సరములో కొన్ని ఆలోచనలు, కొన్ని మాటలు ఈ ప్రారంభ మాసములోనే ప్రభు మరి మనతో మాట్లాడాలని, వ్యక్తిగతంగా నీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నారు. ఈ పూట ప్రభు నీతో చెప్పే మాట ఏమిటంటే, నీ త్రోవలను సరళము చేయును. దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, నీ త్రోవలను, నీ మార్గాన్ని, నీ పనులను నేను సరళము చేస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, గతించినటువంటి దినాలలో, సంవత్సరాలలో నీ త్రోవలలో, నీ మార్గాలలో, నీ ప్రయాణాలలో ఎక్కడ ఆటంకం, అవరోధం, అననుకూలత, వ్యర్థత, చీకటి, అంధకారం ఆవరించిందో వాటన్నిటి నీ అధిగమించి నీ త్రోవలలో, నీ మార్గాలలో ఒక వెలుగు, తేజస్సు, మహిమ ప్రసరించేటట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. వాక్యాన్ని మీరు వినండి. ఈ మాటలు శ్రద్ధగా మీరు ఆలకిస్తే, వింటే అవి మీ చెవులలో జొచ్చి మీ ఆత్మకు, హృదయానికి, కుటుంబానికి మేలు చేస్తాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మన త్రోవలు దేవుడు సరళము చేస్తాడు ఆలోచించండి. మన పనులు కానీ, మన క్రియలు కానీ, మన మార్గాలు కానీ, మన ఆలోచనలు కానీ, మన ముందు ఉన్నటువంటి ఈ త్రోవలు, ఆ త్రోవలలో ఉన్నటువంటి పనులు, మార్గాలలో ఉన్నటువంటి అవసరాలు, టోటల్గా నీ త్రోవలు, నీ మార్గాలు, నీ పనులు, నీ ఆలోచనలు దేవుడు సఫలపరచాలి, సరళము చేయాలి. అలా సరళము చేయాలి అంటే అది ఎలా ప్రభు అక్కడే చెప్తున్నాడు. అదేంటంటే, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మన త్రోవలు దేవుడు సరళము చేస్తాడు? ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఎప్పుడు
దేవుడు నీ త్రోవలు సరాలము చేస్తాడు? దానికి జవాబు దేవుని వాక్యంలోనే ఉంది. 1, 2, 3 మాటలు నేను మీకు చూపిస్తాను. జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 26, 7వ వచనం. ఒకరు చదవండి. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరాలము చేయుచున్నావు. నెంబర్ 1, మొదటిది దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కని జవాబు రాయబడి ఉంది. అదేమిటంటే, నీతిమంతులు పోవు మార్గము ఎలా ఉంటుంది? సమముగా ఉంటుంది. నీతిమంతుల త్రోవను నీవు సరాలము చేయుచున్నావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదట మన జీవితంలో మన త్రోవలు, మార్గాలు, మన పనులు, క్రియలు, ఆలోచనలు ఈ సంవత్సరములో సరాలము కావాలంటే, సఫలము కావాలంటే దేవుడు చెప్పే మాట, నీతిమంతులు పోయే మార్గము సమముగా ఉంటుంది. నీతిమంతుల త్రోవను నీవు సరాలము చేయుచున్నావు. దేవుని బిడ్డలారా, నీతిమంతుల త్రోవ, నీతిమంతుల మార్గం, నీతిమంతులు పోయే ఆ త్రోవ సమముగా ఉంటుంది. ఎగుడు దిగుడు అక్కడ ఉండదు. సమముగా, సరిగా, సరళమైనటువంటి త్రోవ నీవు నేను మన జీవితంలో ఈ సంవత్సరం దేవుని బిడ్డలారా, మన త్రోవలు సరళం కావాలి అంటే మొట్టమొదట నీ జీవితంలో నీతిమంతులు, పలుసార్లు ప్రభువు చెప్పుకున్నాడు, నీతిమంతుడు మన దేవుడు. ఈ లోకములో నీతిమంతులు లేరు, ఒక్కడైనను లేడు, గ్రహించువాడు లేడు. కానీ ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీతిమంతుడు. కాబట్టి నీ జీవితంలో నీవు నీతిమంతుడవు కావాలి, నీతిమంతురాలవు కావాలి. ఇది ఎలా సాధ్యం? దానికి దేవుడే వాక్యములో చెప్పుకున్నాడు. యేసయ్య కార్చిన రక్తములో మనం కడగబడి, మన పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పరిశుద్ధంగా, పవిత్రంగా మనం జీవించినప్పుడు మనము నీతిమంతులం అవుతున్నాం. మన సొంత క్రియలను బట్టి కాదు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామము ద్వారా, ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా, నమ్మి బాప్తిస్మము పొందుట ద్వారా. కాబట్టి వాక్యం అంటుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ దేవుని కృపావరం యేసుక్రీస్తునందు మనకు నిత్య జీవం. ఆదాము మొదలుకొని తరములన్నిట అందరూ పాపము చేస్తూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమను, దేవుని రాజ్యాన్ని, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని మనకివ్వటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తునందు నిత్య జీవం. హల్లెలూయా. యేసుక్రీస్తు నందు మనం లేకపోతే ఏం జరుగుతుంది? నిత్య నరకం. కాబట్టి 2 అనుభవాలు. ఈ లోకములో పాపులు ఉన్నారు, ఈ లోకములో నీతిమంతులు ఉన్నారు. పాపులు ఎవరు?
దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తుకి వెలుపట బయట ఉన్నటువంటి వారు. ఒకప్పుడు మనం కూడా లోకములోనే ఉన్నాం, పాపములోనే ఉన్నాం. ఇందాక వాక్యం, అందరూ పాపము చేసి ఆ లిస్టులో, ఆ జాబితాలో మనం కూడా ఉన్నాం. అయితే మనం ప్రభువు నమ్ముకున్నాక, దేవుని వాక్యములోనికి వచ్చిన తరువాత, దేవుని మందిరములో అడుగుపెట్టిన తరువాత ఇటువంటి పరిశుద్ధమైనటువంటి అనుభవాలు నేర్చుకుంటూ, దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము నీతిమంతులమయ్యాం. హల్లెలూయా. యేసయ్య కార్చిన రక్తము ద్వారా, మన పాపములు కడగబడుట ద్వారా మనము నీతిమంతులమయ్యాం. తరువాత నమ్మి బాప్తిస్మం పొందుట ద్వారా నీతిమంతులమయ్యాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీవు ఈ విషయాన్ని గ్రహించి ఈ వాక్యములోనికి వచ్చి దేవుణ్ణి నమ్మి యేసయ్య రక్తములో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది చక్కగా దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే నీవు నీతిమంతుడవు, నీతిమంతురాల. ఇప్పుడేం జరుగుతుంది? నీ త్రోవలను దేవుడు సరళము చేస్తాడు. హల్లెలూయా. నీతిమంతులు పోయే త్రోవ సమముగా ఉంటుంది. నీతిమంతులు పోవు త్రోవను దేవుడే సరళము చేస్తాడు. మనము ఎటువంటి త్రోవల్లో నడుస్తాం చెప్పండి? తెల్లవారితే నీతిమంతుల త్రోవ ఎలా ఉంటుంది చెప్పండి? నీతిమంతుల త్రోవ, నీతిమంతుల మార్గం ఎలా ఉంటుంది? యేసయ్య ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఎలా నడుచుకున్నాడు? ఎటువంటి త్రోవలలోకి వెళ్ళాడు? ఆయన మార్గాలు ఎలా ఉన్నాయి? ఆయన అడుగు జాడలు కొన్ని మనం తెలుసుకుంటే నీతిమంతుల త్రోవ ఎలా ఉంటుందో మనకు ఇట్టే అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, యేసయ్య ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందలకడ లేచి ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అంటే యేసయ్య త్రోవ ప్రార్థన చేయటానికి, ప్రార్థనకు వెళ్ళుట, ప్రార్థన చేయుట. తరువాత పగలు తెల్లవారితే సమాజ మందిరములోనికి వచ్చి తన యొద్దకు వచ్చిన ప్రజలకు బోధించేవాడా. తనకంటూ 12 మంది శిష్యులను ఆయన ఏర్పరచుకొని వారిని స్నేహించి, దేవుని బిడ్డలారా, వారికి నేర్పించాడా. రాత్రంతా ప్రార్థన చేసేవాడు, పగలంతా బోధించేవాడా. హల్లెలూయా. మన జీవితంలో మన త్రోవలు, మన మార్గాలు, తెల్లవారితే మనం పనులకు వెళ్ళాలి, మంచిదే. కానీ మన జీవితంలో ప్రతి దినం, అనుదినం మనము చేసే ప్రతి పనిలో దేవుని బిడ్డలారా 2 అనుభవాలు ఉండాలి. ఒకటి ప్రార్థన, రెండవది దేవుని వాక్యం. హల్లెలూయా. ప్రార్థన ఉండాలి, దేవుని వాక్యము ఉండాలి. ప్రార్థనతో నీతిమంతుడు కదులుతాడు, వాక్యముతో నీతిమంతుడు పయనిస్తాడు. హల్లెలూయా. నీవు అడుగు బయట పెడితే ప్రార్థనతో నీవు కదలాలి. రెండవది వాక్యముతో బ్రతకాలి, జీవించాలి. వాక్యాన్ని చేయాలి, వాక్యాన్ని వినాలి, వాక్యానుసారముగా జీవించాలి. కన్నులెత్తి మనము లోకాన్ని చూసినప్పుడు దేవుని బిడ్డలారా, లోకమంతా పచ్చగా బహు ఆడంబరంగా కనపడుతుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మనము ఒక పిచ్చుకుల్లాగా ఉంటాం. ఇదేమి అని. కానీ ఈ పిచ్చుకులకే దేవుడేమిచ్చాడు? దేవుని బలిపీఠం, దేవుని సన్నిధి,
దేవుని మందిరం, రేపు చనిపోయిన తరువాత నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మన భాగ్యం పరలోక రాజ్యం, మన భాగ్యం నిత్య జీవం, మన భాగ్యం దేవుడు ఉన్నటువంటి ఆ చోటు, స్థలం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, లోకములో అందరూ ఉన్నారు, అనేకులు ఉన్నారు, వారి త్రోవలు, మార్గాలు మనకు తెలుసు. అయితే నీవు, నేను, మనము దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో ప్రార్థన చేసుకుంటూ, వాక్యాన్ని వింటూ, నీతిమంతులమై ప్రభువుని నమ్ముకొని, యేసు రక్తములో కడగబడి, బాప్తిస్మం పొంది, విశ్వాసమూలముగా జీవిస్తూ మనం సాగిపోతున్నాం. నీతిమంతులమయ్యాం. ఉచితముగా యేసయ్య మనల్ని తన నామమందు విశ్వాసముంచుట ద్వారా నీతిమంతులుగా తీర్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇలా నీతిమంతులుగా తీర్చబడిన వారి త్రోవలను దేవుడు ఏం చేస్తాడు? సరళము చేస్తాడు. వారి మార్గాలు, వారి పనులు, వారి క్రియలు, వారి ఆలోచనలు ఇవన్నీ కూడా సఫలమవుతాయి. హల్లెలూయా. రెండో విషయాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 45 2వ వచనం. యెషయా గ్రంథం, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. చాలు. చూసారా దేవుని బిడ్డలారా? రెండవది ప్రభు అంటున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తాను. ఎవరి త్రోవలు, ఎవరి మార్గాలు సరళమవుతాయంటే దేవుడు నీకు ముందుండాలి, దేవుడు నీకు ముందుగా పోవాలి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన ముందు ఎవరుండాలి? దేవుడు ఉండాలి. దేవునికి ప్రథమ స్థానం, దేవునితో ప్రతిదినం. కాబట్టి ఇక్కడ అంటుంది, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుని బిడ్డలారా, అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ముందుగా నడిచాడు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. అందుకే పాత పాట ఒకటి ఉంది, భక్తులేమని పాడారంటే, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా. హల్లెలూయా. చూసారా ఏంటంట? ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా. దేవుడు ఇశ్రాయేలీలకు ముందుగా నడిచాడా? నీకు, నాకు, మనకు దేవుడు ముందుగా నడిస్తే మరి దేవుని ముందు ఏ సమస్య, ఏ శోధన, ఏ శత్రు, ఏ విపత్తు, ఏ అడ్డు గడ్డు ఆటంకం ఏది కూడా నిలబడలేడు. సర్వశక్తిమంతుడు. కాబట్టి నీ ప్రార్థనలో, ప్రభువా మీరు నాతో ఉండండి, నాకు ముందుగా నడవండి, ఈ వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా మీరు ఇలా చెప్పారు, నేను నీకు ముందుగా పోతూ మెట్టగా ఉన్న స్థలాన్ని సరళము చేస్తానన్నారు. మానవ జీవితంలో మనం సాగిపోతూ ఉండగా ఎన్నెన్నో ఆటంకాలు, అవరోధాలు, అడ్డు గడియలు, అడ్డు కొండలు, పర్వతాల వల్లే సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే దేవుని బిడ్డలారా, దేవుడే మన ముందు ఉంటే వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? సరళము చేస్తాడు. ప్రతి కొండను దేవుడు అణుచుతాడు, పర్వతాలన్నిటినీ త్రోవగా చేస్తాడంట. వాక్యములో రాయబడింది, నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, చదును చేసేదను, చక్కబరిచేదను. ఆయన ముందు నడవాలి. ఎర్ర సముద్రం ఎదురొచ్చింది, దేవుడు అక్కడ ఉన్నాడు.
మోషేతో ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నాడు, ముందున్నాడు. సముద్రమే పాయలైపోయింది. ఇంకా దేవుని బిడ్డలారా, యెరికో పట్టణం, యోర్దాను, ఇశ్రాయేలీయుల జీవితాలలో దేవుడు వారి ముందు నడువగా, తను పిలుచుకున్నటువంటి దైవ సేవకులు వారికి ముందు ఉండగా అవన్నీ కూడా త్రోవగా మారాయి, మార్గాలు సరళమయ్యాయి. కాబట్టి మన జీవితంలో ఈ సంవత్సరం మరింతగా దేవుడు మన ముందు ఉండునుగాక. హల్లెలూయా. మన పనులు ప్రయత్నాలన్నీ దేవుడే సఫలపరచునుగాక. ఒకసారి మరి ఒక వ్యక్తి ఒక పని మీద ఒక ఊరికి వెళతాడు. దేవుని బిడలరా, ఆ ఊరి బయటే ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, నేను వచ్చిన పని ప్రయత్నము సఫలం చేయి ప్రభు అని చెప్పి. చూసారా, ఊరిలో పని ఉంది, కానీ ఆ భక్తుడు ఏం చేశాడు? ఊరి బయటే మోకరించాడు, ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇంకా ఊరిలోకి పోలేదు. ఊరిలో పని ఉంది, ఊరిలో ప్రయత్నం ఉంది, ఊరిలో కార్యం జరగాలి. కానీ ఊరి బయటే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట జాగ్రత్తగా ఆలకించండి. ఒక ఊరిలోకి వెళ్ళాలి, ఆ ఊరిలో ఒక పని ఉంది, ఆ ఊరిలో ఒక ప్రయత్నం ఉంది, ఆ ఊరిలో ఒక కార్యం జరగాలి. ఆ పని, ప్రయత్నము, కార్యం మీద ఆ ఊరికి పోతున్నాడు. కానీ అతను ఏం చేశాడంటే, ఊరి బయటే, ఊరి లోపలికి వెళ్ళకముందే మెడ ఉంచి తల ఉంచి అక్కడ ప్రార్థన చేశాడు. ఏం జరిగిందో తెలుసా? ఊరిలోకి పోకముందే ఊరి బయటే మోకరించిన చోటే, ప్రార్థించిన చోటే ఆ కార్యాన్ని దేవుడు సఫలము చేశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక పెళ్లి పని మీద వెళుతున్నాడు, కానీ ఊరిలోకి ఇంకా పోలేదు, ఊరి బయటే మోకరించాడు. కానీ దేవుని బిడ్డలారా, ఆ పెండ్లి కుమార్తె ఆ ఊరి బయటికి అక్కడికే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇది ఎంతటి ఆశ్చర్యం! ఈ వాక్య భావం నీ జీవితంలో, నీ త్రోవలు, నీ మార్గాలు, నీ ఆలోచనలు, నీ క్రియలు సఫలం కావాలి అంటే, సరళము కావాలి అంటే, నీకు ముందు దేవుడు ఉండాలి. నీకు ముందు దేవుడు ఉండాలి అంటే నీకు దేవునికి మధ్యలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేసేవారి ముందు ఎవరుంటారు చెప్పండి? ప్రార్థన చేసేవారి ముందు ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. పాపము చేసేవారి ముందు ఎవడుంటారు? సాతానుడు, అపవాది, దెయ్యం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డ, నీ జీవితంలో నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ ముందుంటాడు. ఆయన నీకు ముందుగా పోతూ మెట్టగా ఉన్న స్థలాన్ని, అది ఏ మెట్టైనా దాన్ని దేవుడు చదును చేస్తాడు, సరళము చేస్తాడు. కొండలైన, కోటలైన, మెట్టలైన, పర్వతాలైన, అలివి కాని సమస్యలైన, ఏ గడ్డు సమస్య అయినా ఆయన కను సైగతో దాన్ని చదును చేసి ముందుగా నడిచి నీ చెయ్యి పట్టుకొని చిన్న పిల్లను తీసుకొని పోయినట్లుగా అలా తీసుకొని పోతాడు. హల్లెలూయా. కాబట్టి రెండవది, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలమును సరళము చేసేదను. నా జీవితంలో ఎప్పుడూ కూడా భయంకరమైనటువంటి పోరాటాలు నేను అనుభవించాను దేవుని బిడ్డలారా. అయితే ప్రతి పోరాటానికి ముందు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడిని. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ప్రార్థించిన మరుక్షణమే అభయం ఇచ్చేవాడు, వాగ్దానం ఇచ్చేవాడు, వాక్కును పంపించేవాడు. వెంటనే నాకు ఎక్కడ లేనంత ధైర్యం వచ్చేది.
తుదకు పోరాటం జరిగేది. ఆ పోరాటములో దేవుడు ఏదైతే నాతో చెప్పాడో, ఆయన చెప్పిన మాట, ఆ వాక్కు వచనం వాగ్దానమే నెరవేరేది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ ముందు ఉన్నటువంటి సమస్యలు, పరిస్థితులు, వాతావరణం అవన్నీ కూడా మీకు తెలుసు, దేవునికి తెలుసు. అయితే దేవుడు అంటున్నాడా, మొట్టమొదట నీవు నీతిమంతుడవా, నీతిమంతురాలవా, ఇంకా లోకములో పాపములోనే ఉన్నావా? పాపుల జాబితా, పాపుల గుంపులో నీవు ఉంటే నీ త్రోవలు దేవుడు సరళము చేయలేడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు క్రీస్తులోనికి, వాక్యములోనికి, పరిశుద్ధతలోనికి, నీతిలోనికి, యథార్థతలోనికి, దేవునిలోనికి నీవు వచ్చి నీ ప్రతి పాపాన్ని విడిచిపెట్టి నీతిగా నీవు జీవిస్తే అప్పుడు దేవుడు నీ త్రోవలు సరళము చేస్తాడు. రెండవది, నీ ప్రతి పని ప్రయత్నములో ముందుగా ప్రార్థన చేసుకొని దేవుణ్ణి నీ ముందు ఉంచుకొని అలా నీవు బయలుదేరితే ఆ దేవుడే నీకు ముందుగా నడిచి మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తాడు. హల్లెలూయా. ఆఖరి మాట, మూడవది నేను ముగిస్తున్నాను. అదేంటంటే చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనములో ఉన్న మాట, మూలవాక్యం మనం చదువుకున్నాం. అందులోనే ఆ మాట రాయబడి ఉంది. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేయును. ఈ మాట మీరు వినండి చాలు, ప్రార్థన చేసుకుందాం. ఏమంటున్నాడు దేవుడు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు. ఇంట్లో తండ్రి ఉంటాడు, కుమారుడు ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇద్దరికీ బుద్ధి ఉండాలా? ఊరికే మాట్లాడుకుందాం కదా. తండ్రి కుమారుడు ఇంట్లో ఉన్నారు, లేకపోతే తల్లి కుమార్తె ఉన్నారు అనుకుందాం. ఇద్దరికీ బుద్ధి ఉండాలా? ఒక్కరికి ఉంటే చాలా? చెప్పండి. నేనేమంటున్నానంటే, తండ్రికి బుద్ధి ఉంది, ఆ బుద్ధిని కుమారుడు, అంటే తండ్రి చెప్పే మాట కుమారుడు వింటే చాలు. హల్లెలూయా. ముందుగా పుట్టినవాడు తండ్రి, అనుభవాలలో నుండి వచ్చినవాడు తండ్రి. ప్రతి చిక్కు, సమస్య, ఉచ్చు సమస్తము తండ్రికి తెలుసు. ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎలా, జీవిత అనుభవాలలో, కాలగతులలో నుండి అన్నీ నేర్చుకొని కాచి వడబోసి అలా ఎదురుగా ఉన్నవాడు తండ్రి. ఆ తండ్రి ఏం చెప్తాడంటే, జీవితాన్ని అనుభవించాడు కాబట్టి కను సైగతో కొన్ని విషయాలు ఊరికి నేను నోటి మాటతో చెప్తాడు. కుమారుడు వాటిని పాటిస్తే, అనుసరిస్తే, ఊకొడితే, అలా చేస్తే చాలు. హల్లెలూయా. కానీ ఇక్కడ వాక్యం అంటుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు. ఇది స్వబుద్ధి. దేవుని బిడ్డలారా, స్వంత బుద్ధి. ఇంట్లో మన పిల్లలు కానీ, ఇంకా లోకములో ఉన్నటువంటి మనుషులు కానీ, అప్పుడప్పుడు మనం కూడా రక్తమాంసాలలో మనమున్నాం, దేహములో, శరీరములో మనమున్నాం. ఈ మానవ మనస్సు, ఈ మైండ్, ఈ బుద్ధి, ఇది చాలా డేంజర్, అపాయం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకొనవద్దు. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నీవు నమ్మకముంచు. దేవుడు మంచివాడా, చెడ్డవాడా? దేవుని కంటే మనం బలవంతులమా, గొప్పవారమా? సృష్టి ఎవరిది? ఆకాశం, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్ని, వాయుజలాలు సమస్తము దేవుని బిడ్డలారా తన నోటి మాటతో సమస్తాన్ని కలుగు చేశాడు.
ఆయన మనకు తండ్రిగా ఉంటున్నాడు. ఆయనకు మనము కుమారులము కుమార్తెలు. మన ప్రతి విషయము తండ్రికి తెలుసు. తలంపు పుట్టక మునిపే అది నాకు తెలుసు అంటాడు. మాట్లాడకముందే ఆ మాట నాకు తెలుసు అంటాడు. నువ్వు లేవకముందే లేస్తావని తెలుసు. కూర్చొనకముందే కూర్చుంటావని తెలుసు. నడవకముందే నడుస్తావని తెలుసు. రేపు తెలుసు, ఎల్లుండి తెలుసు. మన దినాలన్నీ దేవునికి తెలుసు. కానీ మన పూర్ణ హృదయముతో ఆ దేవుని యందు నమ్మకం ఉంచాలి. అంటే అర్థం ఏంటి? నా దేవుడు నాకు మేలే చేస్తాడు, నా తండ్రి నాకు మేలే చేస్తాడు, కీడేమీ చేయడు, నిందకు అవమానానికి సిగ్గుకి నన్ను అప్పగించడు, మేలే చేస్తాడు. దైవ సేవకులు చెప్పారు, దేవుడు ఎప్పుడు కీడు చేయడు. కానీ దేవుడు చేసేది మన మానవ మనస్సు మెదడుకి మన బుద్ధికి అర్థం కాక అది కీడు జరుగుతుందేమో అని మనం అనుకుంటాం. అది తప్పేమో అనుకుంటాం. ఏమైపోతుందో అనుకుంటాం. ఇది అపవాది తెచ్చిపెట్టే కలవరం, ఆందోళన, భయము, విసుగు, తొందర, ఉద్రేకం. దాన్నే విడిచిపెట్టు అంటున్నాడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు. స్వబుద్ధి అంటే ఏంటి చెప్పండి దేవుని బిడ్డలారా? స్వబుద్ధి అంటే స్వంత బుద్ధి. అబ్రహాముకు దేవుడు సంతానాన్ని ఇస్తానని చెప్పాడు. ఏం చెప్పాడు? సంతానం ఇస్తాను అన్నాడు. కానీ వయసు అయిపోతుంది, ఇక బాగా ముసలోడు అయిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ అనుమానం, సందేహం, కలవరు. చివరికి తొందరపడి ఇంట్లో ఒక పని మనిషి ఉంటే పని మనిషితో అలా పోతాడు. ఆమె గర్భవతి అవుతుంది. తరువాత దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి వాక్కు, వచ్చిన వాగ్దానం, ఇస్సాకు, శారా గర్భవతి అయి కుమారుని కంటుంది. చూసారా? మరి ఎన్ని సంవత్సరాలు అబ్రహాం మదనపడి ఇలా ఎందుకు చేశాను, ఇలా ఎందుకు చేశాను, దేవుడు చెప్పాడు కదా, దేవుడు చెప్పే వరకు ఆగుంటే ఎంత బాగుండేది అని తన బ్రతికినంత కాలం ఆ విషయంలో మదనపడ్డాడు. అంటే దేవుడు తన బుద్ధితో అబ్రహాముకి వాగ్దానము చేశాడు. కానీ అబ్రహాం తన స్వబుద్ధితో అలా చేశాడు. దీనిని దేవుని బుద్ధి, మానవ బుద్ధి అంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, లోతుకు చెప్పాడు, ఈ పట్టణం అగ్ని గంధకాలతో నాశనం కాబోతుంది. అదిగో ప్రక్కన ఒక ఊరు ఉంది, ఆ చోటికి రండి. అక్కడ ఒక ప్రాంతం, ఒక సురక్షితమైనటువంటి చోటు ఉంది. దేవుని బిడ్డలారా, కానీ లోతు అంటాడు, ప్రభువా అలాగు కాదు, ఇదిగో ఇక్కడ సమీపముగా మరొక ప్రాంతం ఉంది, అక్కడికి పోతామని ఆ రీతిగా చెప్తున్నాడు. దేవుడు చెప్పినట్లుగా అగ్ని గంధకాలతో సొదొమ గొమొర్ర పట్టణం కాలిపోయింది. కానీ దేవుని మాట చొప్పున లోతు కుటుంబం బయటికి వచ్చారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన చోటుకి పోలేదు. అందుకని ఒక శపించబడినటువంటి చీకటి అనుభవాలు అక్కడ తెల్లవారే. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. కుటుంబ విషయం, దాంపత్య జీవితాలు, పిల్లల విషయం, ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవునికి అప్పగించి మనము దేవుని చేతుల్లో పసిబిడ్డవలే వాలిపోవాలి. అప్పుడు దేవుడు సమస్తము సమకూడి మేలుకరంగా జరిగిస్తాడు. వాక్యములో ఉంది, దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. అంత
నీ మేలు కొరకే జరుగుతుంది. హల్లెలూయా. ఏదైనా హాని, అపాయం, కీడు ఉందంటే అది దేవునికి తెలుసు కాబట్టి దేవుడే దానిని తొలగిస్తాడు, తప్పిస్తాడు, మార్గాన్ని సరళము చేస్తాడు. కాబట్టి మనం చదువుకున్న వాక్యం, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. లోకములో నుండి దేవుని సన్నిధిలోనికి వచ్చి నీతిమంతునిగా, నీతిమంతురాలుగా నీవు తీర్చబడాలి. రెండవది, ప్రార్థనలో ప్రభువుని నీ ముందు ఉంచుకొని వాగ్దానం ప్రకారం నీవు నడుచుకున్నప్పుడు దేవుడు నీకు ముందుగా పోతూ మెట్టగా ఉన్న స్థలాన్ని సరళము చేస్తాడు. ఆఖరిగా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకముంచు. అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళము చేస్తాడు.